9వ నెల పడిన గర్భిణీ స్త్రీకి కడుపులో నొప్పి ఎప్పుడు వస్తుంది? గర్భంతో ఉన్న మహిళకి గర్భసంచికి సంబంధించింది కాకుండా గర్భసంచి వెలుపల కారణాల వల్ల కూడా కడుపులో నొప్పి రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, పిత్తాశయాల్లో రాళ్లున్నా, మూత్రపిండాల్లో రాళ్లున్నా, లేదా అపెండిసైటిస్ లాంటి సమస్య ఉన్నా, లేదా పేగులకి ఇన్ఫెక్షన్ అంటే గ్యాస్ట్రోఎంట్రైటిస్ ఉన్న కడుపులో నొప్పి రావచ్చు. గ్యాస్ట్రోఎంట్రైటిస్ ఉన్నప్పుడు వాంతులు విరోచనాలు కూడా ఉండే అవకాశం ఉంది. గర్భసంచి కారణాల వల్ల పెయిన్స్ ఎలా గుర్తుపట్టాలి? కడుపు టైట్ అవటం, ఇర్రెగ్యులర్గా టైట్ అవటం, అన్కంఫర్టబుల్గా ఉంటుంది కానీ నొప్పి ఉండదు. దీన్ని ఫాల్స్ లేబర్ పెయిన్స్ అంటారు. అయితే 5 to 10 మినిట్స్కి ఒకసారి రెగ్యులర్గా కడుపు టైట్ అవటము, దీంతో పాటు నడుం నొప్పి, కొద్దిగా బ్లీడింగ్ అని స్పాటింగ్ అని మొదలైతే, లేదా ఫ్లూయిడ్ లీక్ లాగా అనిపించినా లేబర్ పెయిన్స్ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా హాస్పిటల్కి ఎప్పుడు వెళ్ళాలి? మీకు రెగ్యులర్గా కాంట్రాక్షన్స్ వస్తున్నాయి, నొప్పి ఉంది, కొద్దిగా స్పాటింగ్ కానీ బ్లీడింగ్ కానీ అవుతుంది, లేదా కొద్దిగా నీరు పోయినట్టుంది, వెంటనే హాస్పిటల్కి వెళ్ళండి. మీకు బ్లడ్ ప్రెషర్ ఉంది, తలనొప్పి, వాంతులు అయినట్టు అనిపిస్తుంది, కడుపులో నొప్పి అనిపిస్తుంది, హాస్పిటల్కి వెళ్ళాలి. మీకు ఫీవర్ ఉంది, హాస్పిటల్కి వెళ్ళటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.